హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పావు బజ్జీలో పావుని ఎలా తయారు చేసుకోవచ్చో, అంటే పావు అని కూడా అనొచ్చు, బన్స్ అని కూడా అనొచ్చు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చి హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మదర్స్కి మనందరికీ కూడా ఏదో ఒకటి తయారు చేసి పెట్టాలి. పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కదా, అందుకే మీకు నేను ఈరోజు పావు ఆర్ బన్స్ని మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చేసి చూపిస్తున్నాను. మనం వచ్చి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను హాఫ్ కప్ ఆఫ్ వాటర్, లుక్ వామ్ వాటర్ అనమాట, అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. దాంట్లోకి నేను షుగర్ పౌడర్ని వచ్చి 1/4 కప్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చేసుకుంటే మనకి పావు అయినా బ్రెడ్ అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత వచ్చి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి హాఫ్ కప్ ఆఫ్ ఈస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈస్ట్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. తర్వాత వచ్చి డీమార్ట్ ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది. ఆ ఈస్ట్ని వచ్చి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మనం షుగర్ కరిగే వరకు షుగర్ పౌడర్ని కలుపుకొని బౌల్ పైన మనం ఒక మూత పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes మనం ఆ బౌల్ పెట్టుకుని బౌల్ని అలా వదిలేయాలి, పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 20 minutes తర్వాత మనకి ఈస్ట్ వచ్చి అలా పొంగుతుంది అన్నమాట. ఇంకా పొంగాలనుకుంటే ఇంకా కొంచెంసేపు పెట్టుకోవచ్చు. నాకైతే సరిపోయింది. దాంట్లోకి నేను వచ్చి మైదాని 2.5 cups తీసుకుంటున్నాను. 1 cup ఆఫ్ వాటర్కి 2 cups ఆఫ్ మైదా తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదంటే మైదా గోధుమ పిండి రెండు కూడా హాఫ్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. వేసుకుని మనం చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని మనము మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను 1 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మనం ఎప్పుడు కూడా చేతులతో పిండిని నీట్ చేసేటప్పుడు కంపల్సరీ ముందు కడుక్కుని మనం ప్రాసెస్ చేస్తున్నా కూడా కలిపే ముందు కూడా మనం మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకుని అప్పుడు మనం నీట్ చేయాలన్నమాట. నేను 1 స్పూన్ తీసుకున్నా, 1 స్పూనే. ఇప్పుడు మనం నీట్ చేసుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మనకి కొంచెం వాటర్ని కూడా పడుతుంది, ఒక్కొక్కసారి సరిపోతుంది. లేదనుకుంటే కొంచెం వాటర్, ఎంతో కాదు 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అనమాట. నేను హ్యాండ్ వాష్ ముందు గరిటతో కలుపుకొని స్పాచులాతో కలుపుకున్నాను. తర్వాత వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఇప్పుడైతే మనం పిండిని ముట్టుకునే ముందు, టచ్ చేసే ముందు కంపల్సరీ మనం హ్యాండ్ వాష్ చేసుకుని అప్పుడు మనం పిండిని నీట్ చేయాలన్నమాట. నేను పిండిని కలుపుకుంటున్నాను. పిండిని కలుపుకునేటప్పుడు మనకు కొంచెం వాటర్, నాకైతే కొంచెం వాటర్ పడింది. ఒక్కొక్కసారి అయితే సరిపోతుంది, ఒక్కొక్కసారి కొంచెం వాటర్ పడతాయి. నేను లుక్ వామ్ వాటర్నే, అంటే గోరువెచ్చని వాటర్నే కలుపుకుంటున్నాను. కలుపుకొని తర్వాత మనకి బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకుని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలా కలుపుకొని మనం కిచెన్ టాప్ పైన కంపల్సరీ మనం నీట్ చేయాలి. కంపల్సరీ ఫ్రంట్కి ముందుకి వెనక్కి అంటూ చేసుకుంటూ రావాలి. మనం ఈ పావులో కంపల్సరీ ఈ నీట్ చేయడం అనే దానివల్లే మనకి
బన్స్ వచ్చేసి స్మూత్గా వస్తాయి అన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి ముందుకి వెనక్కి అలా చేసుకుంటూ వెళ్తేనే మనకి పిండి వచ్చి స్మూత్గా వస్తుంది అన్నమాట. నేను 2 చేతులతో చేస్తున్నాను. ఈ పావులో ఈ బన్స్ చేసేటప్పుడు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఈ టిప్ అయితే మర్చిపోకూడదు. ఇది చేయాలి, మనం కంపల్సరీ నీట్ చేయాలి. ఈ నీట్ చేసి ఇక స్మూత్గా వస్తుంది. పిండి చూస్తే కదా చాలా స్మూత్గా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి మనం ఒక చిన్న బాల్లా తీసుకుని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అది ఎక్కడ గ్యాప్ లేకుండా అలా స్ప్రెడ్ అవ్వాలి. అలా వచ్చింది అంటేనే పర్ఫెక్ట్గా పావు వస్తుందని. అయినా సరే నేను మళ్ళీ నీట్ చేసుకుంటున్నాను. వచ్చింది అయినా సరే ఇంకా నేను నీట్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. ఆ నీడ్ అనేది చేయకపోతే పావు అసలు బాగా రాదు. తర్వాత వచ్చి నేను ఒక బాల్ లాగా దాన్ని మౌల్డ్ చేసుకుంటున్నాను. పిండిని వచ్చి మౌల్డ్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకుందాం. లేదు మనకి ఆ బాల్ అలా చేయడం రాదనుకుంటే కింద కిచెన్ టాప్ పైన మనం బాల్లా చేసుకుని బౌల్లోకి పెట్టుకోవాలి. నేను మీకు చూపించడానికి ఒక క్లీన్ ర్యాప్ తీసుకుని పైన పెట్టుకుంటున్నాను, కవర్ చేసుకుంటున్నాను పైన. ఒకవేళ మనకి క్లీన్ ర్యాప్ లేకపోతే క్లాత్తోనైనా మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఆ బౌల్కి సరిపడా లిడ్ ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని నేను ఒక గంట వరకు అలాగే వదిలేసాను. ఇంకొక టిప్ ఏంటంటే ఈ ఈస్ట్తో చేసే పిండి ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి. హాట్ టెంపరేచర్లో ఉండడం వల్లే అది పిండి వచ్చేసి పొంగుతుంది అన్నమాట. అలా పొంగితేనే మనకి బన్స్ బాగా వస్తాయి. మనం నీట్ చేయడంతో ప్లస్ టెంపరేచర్ వచ్చేసి కూల్ దాంట్లో పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా హాట్గా ఉండే క్లైమేట్లోనే పెట్టుకోవాలి. అప్పుడే తొందరగా పొంగుతుంది అనమాట. నాకు ఆఫ్టర్ 1 అవర్ తర్వాత పిండి పొంగింది. తర్వాత వచ్చి నేను బన్స్ని తయారు చేసుకుంటున్నాను బాల్స్ లాగా. నేను టిన్కి వచ్చి బటర్ని యాడ్ చేసుకున్నాను. బటర్ అయినా పర్లేదు, తర్వాత ఆయిల్ అయినా పర్లేదు యాడ్ చేసుకుని మీకు ఇప్పుడు ఆ బన్స్ని ఎలా చేసుకోవాలో విత్ మెజర్మెంట్స్తో మెజరింగ్ స్కేల్ యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను మెజరింగ్ స్కేల్ తీసుకుని ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేటు వెయిట్ కూడా మైనస్ చేసి అప్పుడు నేను ఈ బాల్స్ని వేసుకుంటున్నాను. అన్ని బాల్స్ కూడా ఒకే వెయిట్ రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అవి వచ్చి అన్నీ ఒకే సైజులో కనిపిస్తాయి. నేను 50 గ్రామ్స్ చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తూ ఉండొచ్చు. మెజరింగ్ స్కేల్లో 49, 50 వేస్తాను చూడండి. 50 గ్రామ్స్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి మనం. అంటే అన్నీ కూడా ఒకటే సైజు రావాలన్నమాట. కరెక్ట్గా 50 వచ్చింది చూసారా, మీకు మెజరింగ్ స్కేల్లో కనిపిస్తుంది. అలా పర్ఫెక్ట్గా రావాలి. వచ్చిన తర్వాత బాల్స్ కింద మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్స్ మీకు రాకపోతే కిచెన్ టాప్ పైనే మన చేతులతో అక్కడ బాల్స్ కింద చేసుకోవచ్చు. కింద కిచెన్ టాప్ పైన పెట్టుకొని బాల్స్ ఇలాగే చేయాలని ఏం లేదు. అలా చేసుకుని టిన్లో పెట్టుకోవాలి. టిన్లో పెట్టుకుని మళ్ళీ ఈ బాల్స్ని కూడా మనం అలాగే పెట్టేయకూడదు. మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్
మళ్ళీ క్లీన్ ర్యాప్లోనో లేదంటే క్లాత్ కప్ మళ్ళీ అలా ఉంచితే మళ్ళీ పొంగుతాయి అన్నమాట. అయితే ఈ బాల్స్ ముందు పెట్టుకునేటప్పుడే మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. బాల్కి కూడా టిన్లో పెట్టుకునేటప్పుడు మనం ఏ టిన్ అయినా సరే ఏదైనా బౌల్ తీసుకున్నా ఆ బౌల్లో పెట్టుకునేటప్పుడు కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి. మీకు గ్యాప్ ఇవ్వడం కూడా చూపిస్తాను. అన్నీ బాల్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక గ్యాప్ నాకు వచ్చి 10 బాల్స్ వచ్చినాయి. ఈ పిండికి నాకు 10 బాల్స్ వచ్చినాయి అనమాట. 10 బాల్స్ కూడా చేసుకున్న తర్వాత మనం గ్యాప్ ఎలాగ ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. బాల్ని వచ్చి అలాగనే చేసుకోవచ్చు. చేత్తో రోల్ చేసుకొని బాల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టం. కానీ బాల్ వచ్చి ఇప్పుడు నీట్గా రావాలి. బాల్స్ వచ్చి నాకు 10 వచ్చినాయి. ఒక 10 గ్యాప్ వచ్చి ఇలా పెట్టుకుంటున్నాను, చూస్తున్నారా? అలా కొంచెం గ్యాప్ వచ్చాక మనం మళ్ళీ బాల్స్ పైన నేను క్లీన్ ర్యాప్ వేస్తున్నాను. క్లాత్ అయినా వేసుకోవచ్చు, మీకు చూపించడానికి నేను క్లీన్ ర్యాప్ వేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చి వేరే బౌల్లో 1 బాల్ ఉంది కదా, ఆ బౌల్కి నేను క్లాత్ కప్పి పెట్టాను. కానీ క్లాత్ కప్పినప్పుడు తీసి చూడకూడదు అసలు. ఇది వచ్చి ఒక టిప్ అనమాట. అసలు ఓపెన్ చేసి చూడొద్దు. కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు క్లాత్ని కంపల్సరీ తీయకూడదు. తర్వాత వచ్చి నాకు 1 అవర్లోనే ఇట్లా పొంగాయి అనమాట. అదే కూల్ ప్లేస్, హాట్ ప్లేస్ కాకుండా కూల్ ప్లేస్లో అయితే కనీసం 2 అవర్స్ వరకు కూడా ఉంచుకోవచ్చు. నాకు 1 అవర్లోనే అయింది. ఎందుకంటే సమ్మరే కాబట్టి మనకి తొందరగానే అవి బన్స్ వచ్చి పొంగుతాయి అన్నమాట. తర్వాత వచ్చి నేను బటర్ని కానీ మన ఇష్టం, బటర్ని కరిగించుకునే బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా లేదంటే మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ అనమాట, ఇది మిల్క్ బన్ అనమాట. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా. అయితే నేను బటర్ని కరిగించుకుని బటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానిపైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను 180 degrees ప్రీహీట్ చేసుకుని ఓవెన్ని ఆఫ్టర్ ప్రీహీట్ నేను ఈ బన్స్ వచ్చి పెట్టుకుంటున్నాను. 25 minutes పెట్టుకుంటున్నాను. మైక్రో ఓవెన్లో కంపల్సరీ కింద స్టాండ్ ఉండాలి. స్టాండ్ పెట్టుకుని మనం పెట్టుకోవాలి అది. తర్వాత వచ్చి నేను టైం సెట్ చేసుకుంటున్నాను. 25 minutes సెట్ చేసుకుని ఓటీజీలో అయితే మిడిల్ ర్యాక్లో పెట్టుకోవాలి. మైక్రో ఓవెన్లో అయితే కంపల్సరీ స్టాండ్ యూస్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 25 minutes తర్వాత నా బన్స్ వచ్చి ఇలా రెడీ అయ్యాయి. తర్వాత వచ్చి నేను బటర్ని తీసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, బన్స్ రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత నేను బటర్ని స్ప్రెడ్ చేసుకుని కొంతసేపు వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయిగోనండి మన పావ్ బాజీకి బన్స్ రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు అంతేనండి, చాలా స్మూతీగా వచ్చాయన్నమాట. పిల్లలకి మనం ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టం.